నటి కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో అదుపులోకి తీసుకున్నారు. కస్తూరిని చెన్నైకి తరలించారు. ఇటీవల చెన్నైలో బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న నటి కస్తూరి తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగువారు అంటే అంత చిన్న చూపు ఎందుకు అంటూ తెలుగు సంఘాలు నటి కస్తూరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అంతేకాదు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పోలీసులు కూడా కస్తూరి వ్యాఖ్యల విషయాన్ని సీరియస్ గా తీసుకుని కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న కస్తూరిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నటి కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో అదుపులోకి తీసుకున్నారు. కస్తూరిని చెన్నైకి తరలించారు. ఇటీవల చెన్నైలో బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న నటి కస్తూరి తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగువారు అంటే అంత చిన్న చూపు ఎందుకు అంటూ తెలుగు సంఘాలు నటి కస్తూరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అంతేకాదు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పోలీసులు కూడా కస్తూరి వ్యాఖ్యల విషయాన్ని సీరియస్ గా తీసుకుని కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న కస్తూరిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కస్తూరి ప్రజాస్వామ్య విధంగా మాట్లాడకుండా ఎట్లంటే అట్ట నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడి మహారాజుల దగ్గర తెలుగు వాళ్ళు పనిచేసేవాళ్ళు అని చెప్పిన దానికి తగిన శిక్ష ఎప్పటికైనా జరుగుతుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమేను. ఎందుకంటే ఇలాంటి మాటలు ఒక జాతి ఒక మతం యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆమె మాట్లాడింది కాబట్టి ఆమెపై చట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నో రకాలుగా ఎన్నో పోరాటాలు చేశాము. కాబట్టి నేడు ఆ అమ్మాయిని ఇక్కడ హైదరాబాద్లో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పకుండా ఇది ప్రజాస్వామ్య విజయం అని చెప్పవచ్చు. ప్రజలు ఏ రకంగా కూడా దుష్కారణంగా ఏ మతాన్ని కానీ ఏ జాతిని కానీ దుష్కారంగా మాట్లాడితే మాత్రం చట్టపరమైన చర్యలు వారి ఎంతటి వారైనప్పటికీ కూడా తప్పదని చెప్పవచ్చు.